ఉత్తర అమెరికాలో కూటమి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరాం కోమటికి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభకు కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరు కానున్నారు. ఎన్ఆర్ఐల వారధిగా వాసికెక్కిన జయరాం కోమటిని ఆత్మీయంగా సత్కరించుకునేందుకు ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తరలివచ్చారు. కోమటి జయరాం 4 దశాబ్దాలకు పైగా అమెరికాలోని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని చిరకాలంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. బే ఏరియాలో స్వాగత రెస్టారెంట్స్ గ్రూప్ అధినేతగా, దిగ్గజ తెలుగు సంఘమైన తానా అధ్యక్షులుగా, బాటా, ఏఐఏ వంటి సంఘాల వ్యవస్థాపక నాయకుడిగా చిరపరిచితులు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అత్యంత పటిష్టంగా, క్రియాశీలంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐల వారధి జయరాం కోమటి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వామ్యం చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జయరాం కోమటి ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. జయరాం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న మన ప్రవాసాంధ్రులందరికీ జయరాం ఒక వారధి, అంతకుమించి ఒక భరోసా. అమెరికాలో చదువుకుంటున్న మన రాష్ట్ర విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరిస్తారు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జయరాం కోమటి చొరవ మరువలేనిది. శంకర్ నేత్రాలయ వంటి పలు సంస్థలకు, దేవాలయాలకు, ఇతర వైద్య సంస్థలకు జయరాం కోమటి పెద్ద మొత్తంలో విరాళాలను అందించారు. పేద విద్యార్థుల చదువుకు సహాయం చేశారు. అందుకే ఆత్మీయ అభినందన సభకు అమెరికా నుంచి ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు వేల సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు.
ఉత్తర అమెరికాలో కూటమి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరాం కోమటికి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభకు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్, కూటమి నేతలు హాజరు కన్నారు. ఎన్ఆర్ఐల వార్ధిగా వాసికెక్కిన జయరాం కోమటిని ఆత్మీయంగా సత్కరించుకునేందుకు ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా తరలివచ్చారు. దీని మీద మనతో మాట్లాడడానికి వేణుగోపాల్ రెడ్డి చెంచు, టీడీపీ యుఎస్సీ అధికార ప్రతినిధి, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ లైవ్లో సిద్ధంగా. సార్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వైకే న్యూస్. సార్, ఇద్దరికి వెల్కమ్ సార్. వెల్కమ్. రైట్, వేణుగోపాల్ రెడ్డి సార్, ఏంటి వాట్ అబౌట్ కోమటి జయరాం సార్, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఆత్మీయ అభినందన సభ విజయవాడలో జరుగుతుంది. దాదాపు 500 మందికి పైగా అమెరికా నుంచి తరలి వచ్చారు. ఈరోజు ఆత్మీయ అభినందన సభ ఏదైతే జరుగుతుందో కోమటి జయరాం గారికి, అది అమెరికా, ఇండియా, అలాగే తెలుగుదేశం పార్టీ, ఎన్ఆర్ఐ టీడీపీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఆంధ్రలో ఉన్న పార్టీకి మధ్యలో ఉన్న బంధాన్ని బలపరిచే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే నాటి మాట అన్న బ్రదర్, జయరాం గారు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అసోసియేట్ అయినాడు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఇంత స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు అంటే దానికి కర్త కర్మ క్రియ జయరాం గారు అని చెప్తాను. ఈరోజు నేను ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా అంటే దానికి కూడా కారణం ఒక రకంగా జయరాం గారే. ఎందుకంటే నన్ను నార్మల్ గా మా టీడీపీ సింపథైజర్ ఉన్నప్పుడు నోటీస్ చేసి ఓకే పార్టీకి పనిచేసే కార్యకర్తలు కావాలని అలాంటి వాళ్ళని ఎంతో మందిని ఎంకరేజ్ చేసి ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఇంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందంటే దానికి కారణం కూడా జయరాం గారనే చెప్తుంది. ఆ రకంగా ఏంటంటే ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంలో ఈ రోజు దగ్గర 30 నుంచి 35 రాష్ట్రాల్లో ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ ఒక కన్వీనర్ టీం ఉంది. ప్రతి స్టేట్ లో 10 నుంచి 15 మంది ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈ కార్యకర్తలు కేవలం పార్టీ కోసమే కాదు, ఈ రోజు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైనా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి, యూత్ స్టూడెంట్స్ కైనా, లేకపోతే H1B వీసా హోల్డర్స్ అయినా, లేకపోతే ఇంకా వేరే పేరెంట్స్ అక్కడికి విజిటింగ్ వచ్చే వాళ్ళకైనా ఏ సమస్య వచ్చినా కూడా ఈ రోజు తానా ద్వారా అయినా, లేకపోతే టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా అయినా వాళ్ళకి సత్వరంగా, అంటే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా వాళ్ళకి పరిష్కారం చూపించే విధంగా ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివ్ గా పనిచేస్తుందంటే దానికి కారణం ఈ ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో ఆ స్ట్రక్చర్ అనే చెప్తాను నేను. సో ఈ రకంగా ఏంటంటే గత ఎలక్షన్ లో కూడా మనం ఒకసారి చూస్తే 2024 ఎలక్షన్ లో ఎన్ఆర్ఐ టీడీపీ చాలా యాక్టివ్ గా పనిచేసింది. నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు జస్ట్ క్యాంపెయిన్ చేయడమే కాదు, ఫేక్ ఓట్స్ ని చాలా ఐడెంటిఫై చేసి వాటి ఫేక్ ఓట్స్ ని డిలీట్ చేయడంలో అయినా, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర మొదలుకొని యువగలం పాదయాత్ర ప్రమోషన్ దగ్గర నుంచి, బాబు గారు అరెస్ట్ సమయంలో మేము సంఘీభావ సభల నుంచి, అలాగే ఎలక్షన్ 2024 గ్రౌండ్ క్యాంపెయిన్ దాకా ప్రతి దాంట్లో ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు 2024 ఎన్నికల్లో ఏదైతే విజయం మనము తెలుగుదేశం పార్టీ సాధించిందో, కూటమి ప్రభుత్వం సాధించిందో, దానికి ముఖ్య కారణంలో ఎన్ఆర్ఐ టీడీపీ కూడా ముందు వరుసలో ఉంటుంది. అలాంటి రిలేషన్, అలాంటి బాండింగ్ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి ఈ రోజు ఒక అధికారి గారు కానీ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ గా జయరాం గారిని అపాయింట్ చేయడం అనేది మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ తోటి ఉన్న అసోసియేషన్, లేకపోతే బాండింగ్ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక పొజిషన్ ఇచ్చి జయరాం గారిని ఆ ముందు వరుసలో పెట్టడం అనేది మా అందరికి కూడా గర్విస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న అభినందన సభ ఏదైతే ఉందో, ఇక్కడికి వస్తున్న అతిరథ మహారాజులు అందరూ కూడా ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి, స్టేట్ మినిస్టర్ దగ్గర నుంచి, స్పీకర్ గారి దగ్గర నుంచి, డిప్యూటీ స్పీకర్ గారి దగ్గర నుంచి, అలాగే రాష్ట్రంలో వివిధ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే మా ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు అవ్వచ్చు, అందరం కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేషన్ జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రంకి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న పార్టీకి, ఎన్ఆర్ఐ టీడీపీకి ఈ సంబంధాలు ఎలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో దానికి ఒక వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ లాగా ఇది ఉంటుందని చెప్పి చెప్తారు. రైట్, వంశీకృష్ణ గారు ప్లీజ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే, అది కూడా నార్త్ అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే కారణం జయరాం గారు. ఆయన ఎప్పుడో 1980లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. బాగా ఉన్నత విద్యావంతులు. వాళ్ళ తండ్రి గారు కూడా ఆయన కోమటి భాస్కర్ రావు గారు మైలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అయితే సార్, ఇప్పుడు ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఈయన కోమటి జయరాం గారు ఆయన చురుకైన పాత్రగా చెప్పుకోవాలి. నాకంటే కూడా అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకా బాగా చెప్పారు. ఇది ఈయన ఫస్ట్ టైం కాదు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఈయన 2016లో కూడా ఈయన నియమింపబడ్డారు. ఆ నియమింపబడినటువంటి టైంలోనే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్లో కీలక భాగస్వామ్యం వహించారు. అలాగే శ్మశాన వాటికలు, ఊరూరా శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడంలో కూడా ఈ ఉత్తర అమెరికా నుండి కూడా ఈయన చాలా చేయూతనిచ్చారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టడం, ఇక ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అవే కార్యక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్తా ఉన్నారు. ఏదైతే కోమటి జయరాం గారు ఉన్నారో ఈరోజు ఆ పదవిని ప్రతి ఒక్క అమెరికాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క తెలుగువారు కూడా తామే ఆ పదవిని స్వీకరించినంత సంతోషంగా ఉన్నారంటే మరి కోమటి జయరాం గారు ఎంత నిస్వార్థంగా ఆయన ప్రజల మధ్య ఉంటారో, ఎంత చొచ్చుకొని పోతారో ప్రజల మధ్యకు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే కోమటి జయరాం గారు చేపట్టబోతున్నటువంటి పదవి, ఈ ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి ఈ పదవి, ఆయన పదవికి వన్నె తీసుకొస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఆయన అమెరికాకి అలాగే భారతదేశానికి మధ్య వారధిగా ఏదైనా విద్యార్థులు, అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైనా ఇబ్బందులు పడతా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి తెలుగువారు ఎవరైనా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా వెంటనే ఆయన స్పందించి చేసేటటువంటి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చూసాం. అయితే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తానని, రానున్న రోజుల్లో ఎన్ఆర్ఐల సహకారంతో మరింత ముందుకు పోతానని చెప్పేసి కోమటి జయరాం గారు ఇప్పటికే చెప్పున్నారు. కోమటి జయరాం గారు మరొక విషయం చెప్పుకోవాలంటే సార్, 2024 ఎన్నికలు, ఈ 2024 ఎన్నికలు ఏ అయితే ఉన్నాయో రాష్ట్రానికి కీలకం. తెలుగుదేశం పార్టీ కంటే కూడా రాష్ట్రానికి కీలకం. ఇట్లాంటిది కోమటి జయరాం గారు ఒక టీమ్గా ఏర్పడి ఈ ఫేక్ నోట్స్, ఇందాక మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా ఈ ఫేక్ ఓట్స్ వేరుపారేయడంలో కానీ, తెలుగుదేశం పార్టీకి రావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ను ఆకర్షించడంలో కానీ ఎన్ఆర్ఐలు అందరూ కూడా కృషి, ఆ కృషిలో జయరాం గారి కృషి ఇంకా అభినందనీయమని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఎన్ఆర్ఐలు ఎంత ఇంపార్టెంటో ఈ 2024 ఎన్నికల్లో మనకు స్పష్టంగా తెలిసింది. వారిని అందరినీ ఒక వారధిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి మన మిత్రుడు చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నికల టైంలో వచ్చి చాలా కష్టపడినటువంటి సందర్భం. వీరందరికీ ప్రతినిధిగా ఈరోజు కోమటి జయరాం గారిని నిర్మించడం, అలాగే ఆయన అభినందన సభ పెట్టడం అనేది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు అక్కడ అభినందన సభలో భారీగా ఎమ్మెల్యేలు, అలాగే ప్రజాప్రతినిధులు అండ్ ఆల్సో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చేసి ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఏదైనా ఒక నిస్వార్థపు మనిషి పదవి చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐల సహకారంతో ఇంకెంత ఎదుగుతుందో అనే దానికి ఒక ఉదాహరణగా 2016 నుండి పనిచేసినటువంటి కోమటి జయరాం గారు చూపించారు. ఈ 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఈ పదవి చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాయకత్వంలో ఎన్ఆర్ఐ, తెలుగుదేశం అండ్ ఆల్సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ఆర్ఐలకి బంధం మరింత బలపడతా ఉందైతే నేను ఆశిస్తా ఉన్నా. శ్రీనివాస్ గారు, వంశీకృష్ణ గారు, మనం చూడొచ్చు 50 రోజులకు పైగా అధినేత జైల్లో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ఏ విధంగా స్పందించారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, అవునా కాదా? అవునండి సార్, అదే చెప్తా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఉద్యమం, అదొక ఉద్యమంలా జరిగింది. మొదటి 2 రోజులు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినటువంటి మా చేతిలో ఉంది ఇక్కడ. ఆ తర్వాత స్పందించినటువంటి ఎన్ఆర్ఐలు, మొట్టమొదటిగా స్పందించింది ఎన్ఆర్ఐలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము అమెరికాకి వెళ్ళామని చెప్పుకునేటటువంటి చాలా మంది అక్కడ ఆయనకి కృతజ్ఞత తెలుపుకునేటటువంటి టైం వచ్చింది కాబట్టి, ఆయన రుణం తీర్చుకునేటటువంటి అవకాశంలో 1% అన్న దక్కింది కాబట్టి ఎన్ఆర్ఐలు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వినూత్న కార్యక్రమాలు కానీ, శాంతియుత నిరసనలు కానీ అమెరికాను సైతం తాకాయి. అమెరికాలో కూడా ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి లేనంతటువంటి అండ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారి పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. అందులో ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు. కోమటి జయరాం గారు కూడా చాలా రోజులు 54 రోజుల పాటు ఆయన ఇండియాకి వచ్చారు. అట్లాగే మళ్ళీ అమెరికాకి వెళ్ళి 54 రోజుల గ్యాప్లోనే మళ్ళీ కోఆర్డినేట్ చేసుకొని ఎన్నో నిరసన కార్యక్రమాలు తెలిపారు, శాంతియుత నిరసనలు తెలిపారు. అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి పవర్ ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చేలా ఎన్ఆర్ఐలు అందరూ కూడా అక్కడ చేసినటువంటి శాంతియుత నిరసనల ద్వారా కోమటి జయరాం గారు కూడా దానికి లీడ్ తీసుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఏదైతే మేము చెప్తా ఉన్నాం 2 రోజులు మాత్రమే ఉద్యమం మా చేతిలో ఉంది, ఆ తర్వాత అది ప్రజా ఉద్యమంగా మారింది. ఆ తర్వాత ప్రశాంతంగా ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటటువంటి అమెరికాలో ఉండేవారు సైతం ఈ నిరసన దీక్షల్లో కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవడంలో కోమటి జయరాం గారు కూడా కీలక పాత్ర వహించారు. అలాంటి కార్యక్రమాలు మళ్ళీ రావు. కానీ ఆ కార్యక్రమం చేసినందుకు మిత్రులందరికీ, ఎన్ఆర్ఐ మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా.
ఏదైతే జయరాం గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ఆర్ఐ సహకారంతో మరింత బలపడుతుందైతే నేను ఆశిస్తా ఉన్నా శ్రీనివాస్ గారు. రైట్ వేణుగోపాల్ రెడ్డి సార్, ఒక ఉద్యమమే కాదు సార్, ఆ తర్వాత ఎన్నికలప్పుడు కూడా మీ ఎన్ఆర్ఐలంతా ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు. అధికారంలోకి రావడానికి టీడీపీ కారణం మీరే అని చాలామంది చెప్తుంటారు సార్. హౌ యూ ఫీల్? వి ఫీల్ సో ప్రౌడ్ అండ్ వీఆర్ హానర్డ్ అన్న. ఎందుకంటే ఎన్ఆర్ఐ టీడీపీ అనేది ఇందాక వంశీ గారు చెప్పినట్టు కేవలం ఒక వింగ్ కాదు, టీడీపీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ అనే చెప్తాం మేము. మా యువ నాయకుడు మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు, ఎన్ఆర్ఐస్ అంటే నేను ఎన్ఆర్ఐలు అన్నాను, ఎంఆర్ఎల్ అంటారు, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సో మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పి మా యువ నాయకుడు హితబోధ అలాంటి వర్డ్ వచ్చిందంటే మేము అర్థం చేసుకోవచ్చు మేము పార్టీకి ఎంత సపోర్ట్ చేసామో, పార్టీకి ఎంత హెల్ప్ అయిందో మేము చేసిన సేవలు అనేది. సో ఖచ్చితంగా ఏంటంటే ఎలక్షన్ టైంలో పనిచేసాం, ఎలక్షన్ తర్వాత కూడా ఈ రోజు అభివృద్ధిలో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అమలు చేస్తుందో కూటమి ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అమలు చేస్తుందో వాటిని ప్రమోట్ చేయడానికి కూడా ఈ రోజుకి కూడా ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఈ రోజుకి కూడా పార్టీకి అండగా నిలబడుతున్నారు. సో అందుకనే ఈ రోజు ఎన్ఆర్ఐ టీడీపీ అనేది ఇంత స్ట్రాంగ్ గా అసోసియేట్ అయింది, ఇంత స్ట్రాంగ్ గా పార్టీలో యాక్టివ్ ముందుకెళ్తారు. ఒకటి ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఏదైతే స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇచ్చారో జయరాం గారికి, ఇది రాబోయే రోజుల్లో మరింత మంచి అంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే అమెరికా అనేది అందరికీ తెలిసిన విషయమే, ఇన్వెస్ట్మెంట్స్ కి హబ్. చాలా కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అని కూడా అమెరికాలో, కాలిఫోర్నియా, సియాటిల్, అట్లాంటి ప్లేస్ లో ఉంటాయి. అలాంటి ప్లేస్ లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ స్ట్రాంగ్ గా ఉంటే మనం అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి ఆ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా ఈ జయరాం గారు వాళ్ళకి అక్కడి నుంచి అక్కడే సాల్వ్ చేసే విధంగా పనిచేసి ఉంటాయి రాబోయే రోజుల్లో. అలాగే ఇంకా ఇందాక చెప్పినట్టు యువతకైనా లేకపోతే మన ప్రవాసాంధ్రులు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఉంటే కాంటాక్ట్, ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ అనేది ఆల్రెడీ ఉంది, ఏపీఎన్ఆర్టీతో పాటు ఈ రోజు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఉండడం అనేది ఇంకా ప్లస్ అవుతుంది. ఆ రకంగా ఏంటంటే ఎన్ఆర్ఐ టీడీపీ కేవలం ఓన్లీ ఒక పార్టీ అసోసియేట్ అవ్వడం కాకుండా అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇంకా ఎక్కువ సహాయం చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇలాంటి పొజిషన్, ఇలాంటి గౌరవం రావడం అనేది మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం గడిచిపోతున్నా కూడా మీరు మా కోసం ఈ టైంలో లైవ్ లోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి పోలేదు, లోపలికి వెళ్తున్నాక. రైట్ సార్. అండ్ వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. జయరాం కోమటి గారి ఆత్మీయ అభినందన సభ, ప్రవాసాంధ్రుల వారధి లైవ్ కూడా మనం వైకే టీవీలో చూడొచ్చు. ఉత్తర అమెరికాలో కూటమి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరాం కోమటికి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభకు కేంద్ర మంత్రులు చంద్రశేఖర్, పెమ్మసాని, అలాగే రామ్మోహన్ నాయుడు, ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరు కాన్నారు. మనం లైవ్లో చూసాం. ఎన్వి రమణ గారు కూడా హాజరయ్యారు. అటు గంటా శ్రీనివాసరావు, స్పీకర్ ఈనా పాత్రుడు, మనంతా వీళ్ళంతా హాజరయ్యారు. ఇంకా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. లైవ్లో మనం చూడబోతున్నాం. ఎన్ఆర్ఐల వారధిగా వాసుకెక్కిన జయరాం కోమటిని ఆత్మీయంగా సత్కరించుకునేందుకు ఆయన స్నేహితులు, శ్రేయభిలాషులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తరలి వచ్చారు. కోమటి జయరాం 4 దశాబ్దాలకు పైగా అమెరికాలోని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని చిరకాలంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. బే ఏరియాలో స్వాగత్ రెస్టారెంట్స్ గ్రూప్ అధినేతగా, అలాగే దిగ్గజ తెలుగు సంఘమైన తానా అధ్యక్షులుగా, బాటా, ఏఐఏ వంటి సంఘాల వ్యవస్థాపక నాయకుడిగా అందరికీ ఆయన చిరపరిచితులే. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అత్యంత పటిష్టంగా, క్రియాశీలంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీకి ఎన్ఆర్ఐల వారధి జయరాం కోమటి. మనం లైవ్లో చూస్తున్నాం. ఆయనతో పాటు టీడీపీ నేతలంతా అక్కడ ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కూడా ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములు చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జయరాం కోమటి ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జయరాం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న మన ప్రవాసాంధ్రులందరికీ జయరాం ఒక వారధి, అంతకుమించి ఒక భరోసా. అమెరికాలో చదువుకుంటున్న మన రాష్ట్ర విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరిస్తారు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జయరాం కోమటి చొరవ మరువలేనిది.
ఉత్తర అమెరికాలో కూటమి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా నియమితులైన జైరాం కోమటికి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో విజయవాడలోని మురళి రిసార్ట్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ అభినందన సభకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్ఆర్ఐల వారధిగా వాసికెక్కిన జైరాం కోమటిని ఆత్మీయంగా సత్కరించుకునేందుకు ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తరలివచ్చారు. కోమటి జైరాం 4 దశాబ్దాలకు పైగా అమెరికాలోని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని చిరకాలంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. బే ఏరియాలో స్వాగత్ రెస్టారెంట్స్ గ్రూప్ అధినేతగా, దిగ్గజ తెలుగు సంఘమైన తానా అధ్యక్షులుగా, బాటా, ఏఏ వంటి సంఘాల వ్యవస్థాపక నాయకుడిగా ఆయన చిరపరిచితులు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అత్యంత పటిష్టంగా, క్రియాశీలంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐల వారధి జైరాం కోమటి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములు చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జైరాం కోమటి ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. జైరాం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న మన ప్రవాసాంధ్రులందరికీ జైరాం ఒక వారధి, అంతకుమించి ఒక భరోసా. అమెరికాలో చదువుకుంటున్న మన రాష్ట్ర విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరిస్తారు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జైరాం కోమటి చొరవ మరవలేనిది. శంకర్ నేత్రాలయ వంటి పలు సంస్థలకు, దేవాలయాలకు, ఇతర వైద్య సంస్థలకు జైరాం కోమటి పెద్ద మొత్తంలో విరాళాలను అందించారు. పేద విద్యార్థుల చదువుకు సహాయం చేశారు. అందుకే ఆత్మీయ అభినందన సభకు అమెరికా నుంచి ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు వేల సంఖ్యలో తరలివచ్చారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.